నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి. ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రియ సఖి పార్ట్ 9. ఇంటికి చేరుకున్న సుచరిత పిల్లిలా తన రూంలోకి వెళ్ళిపోబోయింది. ఇంతసేపు ఎక్కడ తిరిగి వస్తున్నావు చిన్ని? బామ్మ కంఠం కంగున వినిపించడంతో ఆగి వెనక్కి తిరగక తప్పలేదు. అప్పుడే తన రూంలో నుంచి బయటికి వస్తోంది రాజేశ్వరీదేవి. ఏం టైమింగ్ రా బాబు అనుకుంది మనసులో శుచి. శ్రీలక్ష్మి చెప్పిందిగా బామ్మ వాళ్ళింటికి అని బామ్మ తీక్షణంగా చూడడంతో మాటలు మింగేసింది. ఎండలో తిరిగినట్టుగా ఎర్రగా కందిపోయిన మనవరాలి మొహాన్ని పరిశీలనగా చూసింది ఆవిడ. ఆ పిల్ల ఇంటికి పోయావా? నిస్సహాయత వల్ల వచ్చిన కోపంతో అడిగింది. ఎన్నిసార్లు చెప్పినా తన మాట లెక్క చేయకుండా ఆ డబ్బులేని వాళ్లతో స్నేహాలు చేసే తన మనవలని చూసి కోప్పడాలో బుజ్జగించి నచ్చ చెప్పాలో తెలియలేదు ఆవిడికి. ఏ పిల్ల బామ్మ? ఆవిడ దగ్గరికి వెళ్ళి నుదురు తాకి చూసి ఒళ్ళు వేడి లేకపోవడంతో తేలికగా నిట్టొచ్చి అడిగింది శుచి. నాతో అబద్ధాలాడటం ఎప్పటినుంచి మొదలుపెట్టావు శుచి? గంభీరంగా అడిగింది ఆవిడ. గతుక్కుమంది శుచి. రేణు ఇంటికి వచ్చి హంగామా చేసిన విషయం బామ్మకి తెలిసిపోయిందని అర్థమైంది శుచికి. జరిగిన దానికి మరొక 10 మాటలు ఎక్కువేసి చెప్పి ఉంటారు ఈ పనివాళ్ళు అనుకుంది. శుచి, నీ హ్యాండ్ బ్యాగ్ కారులో మర్చిపోయావు. చకచక మెట్లెక్కి బ్యాగ్ ఆమె చేతికి అందిస్తూ చెప్పాడు సుధాకర్. బామ్మ జ్వరం తగ్గిందా? శుచిని శ్రీలక్ష్మి ఇంటి దగ్గర పిక్ చేసుకుని షాపింగ్కి తీసుకువెళ్ళాను. ఓల్డేజ్ హోమ్లో బట్టలు పంచాలన్నావు కదా అంటున్న సుధాకర్ వైపు విచిత్రంగా చూసింది శుచి. బామ్మ మాత్రం శుచిని అలా అన్నందుకు గిల్టీగా ఫీల్ అవుతూ సుధాకర్తో బట్టల విషయం డిస్కస్ చేయడంలో మునిగిపోయింది. తేలికగా ఊపిరి పీల్చుకుని తన రూంలోకి దూరింది శుచి. హ్యాండ్ బ్యాగ్ని బెడ్ మీద పెట్టి మంచానికి అడ్డం పడింది. రాత్రంతా ట్రైన్లో ఫ్రెండ్స్తో కబుర్లతో నిద్రలేదు. ఉదయం రేణు సుధాకర్లు చేసిన ఆగానికి టెన్షన్తో తలనొప్పి పట్టుకుంది ఆమెకి. మెల్లగా కళ్ళు మూసుకుంది శుచి. నిద్రాదేవి ఆమెని కరుణించే ముందు నవ్వుతున్న హేమంత్ మొహం కనిపించింది ఆమెకి. అప్రయత్నంగానే శుచి పెదవులు నవ్వుతో విచ్చుకున్నాయి. మెల్లగా గాఢ నిద్రలోకి జారుకుంది. 2 రోజులైనా కూడా శుచి నుంచి ఫోన్ రాకపోయేసరికి రేణు బాధగా నిట్టొచ్చింది. తప్పు తనదే. అసలు తను ఏమనుకుని శుచిని అలా అవమానించింది? అయినా అన్న తప్పు చేస్తే చెల్లెల్ని తప్పు పట్టడం అన్యాయం కదా. తను అదే చేసింది. ఆవేశంలో ఏం మాట్లాడిందో కూడా తనకి గుర్తులేదు అనుకుంటూ తనలో తాను బాధపడుతూనే వంట పూర్తి చేసింది. రేణు, ఏమైంది రేణు? అంత డల్గా ఉన్నావు 2 రోజుల నుంచి. నీ ఫోన్ కూడా అంత సైలెంట్గా ఉంది. రేణు తల్లి అడిగింది డ్యూటీకి వెళ్లే ముందు. ఆ రోజు ఆమెకి హాస్పిటల్లో నైట్ డ్యూటీ ఉండడంతో పగలంతా కూతురిని గమనిస్తూనే ఉంది. ముభావంగా ఉన్న రేణుని కదిలించి విషయం తెలుసుకోవడానికి ట్రై చేసింది, కానీ మాట దాటించేసింది రేణు. ఇక చివరిసారిగా అడిగింది. ప్రయోజనం లేదని తెలిసినా ఆమె అనుకున్నట్టుగానే రేణు జవాబు చెప్పలేదు. ఏం లేదమ్మా, ఇక్కడికి వచ్చే ముందు కొంచెం జ్వరం వచ్చింది. ట్రైన్లో అసలు నిద్రలేదు, అందుకే కొంచెం నీరసంగా ఉంది అని తల్లికి బ్యాగ్ సర్ది ఇచ్చింది. శుచి ఎందుకు రాలేదు అనుమానంగా అడిగింది ఆవిడ. రేణు మొహం మీద నవ్వు ఎగిరిపోయింది. సమస్య అక్కడే ఉందని అర్థమైంది. శుచితో మర్నాడు మాట్లాడాలని నిర్ణయించుకుంది రేణు తల్లి. తల్లి వెళ్ళిపోగానే తలుపులు మూసి లోపల నుంచి లాక్ చేసుకుని బెడ్రూమ్లోకి నడిచింది రేణు. ఇంకా 8 కూడా కాకపోవడంతో ఆమెకి భోజనం చేయబుద్ధి కాలేదు. మొబైల్ చేతుల్లోకి తీసుకుంది శుచికి కాల్ చేయడానికి. కానీ అంతలోనే ఫోన్ పక్కన పడేసింది. తనే చేయొచ్చుగా. అన్నగారి తప్పును కవర్ చేసుకుంటోంది. లేకపోతే అసలు తనతో మాట్లాడకుండా ఉండగలిగేదా? సుధాకర్ అన్న మాటలు గుర్తుకు రాగానే సర్రున కోపం తన్నింది మళ్ళీ. ఫోన్ని టేబుల్ మీద పెట్టేసి బుక్ తీసుకుని బెడ్ మీద సెటిల్ అయింది. అదే క్షణంలో ఆ రోడ్ చివర ఒక వ్యక్తి నిలబడి రేణు ఇంటివైపు తదేకంగా చూస్తున్నాడు. గత 3 రోజుల నుంచి ఆ ఇంటి మీద కన్నేసి ఉంచాడతను. ఈ రాత్రికి అతనికి అవకాశం దొరికింది. మరొక్క అరగంటలో ఆ వీధిలోని షాప్స్ కట్టేస్తారు. అప్పటికే ఎవరి ఇళ్లలో వాళ్ళు సెటిల్ అయినట్టుగా టీవీల శబ్దం వినిపించడంతో అతను చిన్నగా నవ్వుకున్నాడు. ఆ చీకటి సందులో తన కోసం ప్రమాదం పొంచి ఉందని తెలియని రేణు పుస్తకం చదవడంలో లీనమవ్వడానికి ప్రయత్నించింది. సరిగ్గా గంట తర్వాత
ఇంట్లో పవర్ పోయింది. హఠాత్తుగా ఇల్లంతా చీకటితో నిండిపోయేసరికి మెల్లగా బెడ్ మీద నుంచి దిగి తన మొబైల్ని అందుకుంది రేణు. స్వతహాగా గుండె ధైర్యం కల రేణు మొబైల్ టార్చ్ ఆన్ చేసి క్యాండిల్ కోసం హాల్లోకి వచ్చింది. అప్పుడే కిచెన్ వైపు తలుపు దగ్గర ఎవరో గోళ్లతో గీకుతున్న సౌండ్ అవ్వడంతో ముందుకు నడవబోతున్న రేణు గది మధ్యలో ఆగిపోయింది. పక్కకి తిరిగి కిటికీలో నుంచి బయటికి చూసింది. అందరి ఇళ్లలోనూ కరెంట్ ఉంది, తమ ఇంట్లో తప్ప. ఇంటి మెయిన్ బయట ఉంటుంది. అంటే ఎవరో తెలిసిన వాళ్లే ఫ్యూజ్ తీసేశారేమో అన్న అనుమానం బుర్రలోకి రాగానే అసలే కోపంగా ఉన్న రేణు మరింత ఆవేశంతో తన టార్చ్ లైట్ని ఆఫ్ చేసేసింది. అలవాటైన ఇంట్లో ఏమీ కనిపించకపోయినా ఎలాంటి సమస్య లేకుండా కిచెన్లోకి నడిచింది. స్టవ్ గట్టు మీద ఉన్న ఐరన్ ప్యాన్ చేతుల్లోకి తీసుకుంది. బిగించి పట్టుకుని మెల్లగా కిచెన్ డోర్ దగ్గర నిలబడింది. ఇంతలో బయట ఎవరో పెనుగులాడుతున్నట్టుగా అనిపించింది రేణుకి. ఇద్దరు దొంగలు వచ్చారనుకుంది. మరింత అలర్ట్గా మారి లోపలికి వచ్చే దొంగ కోసం సిద్ధంగా ఉంది రేణు. హఠాత్తుగా బయట నిశ్శబ్దం ఏర్పడింది. దొంగలు వెళ్ళిపోయారేమో అనుకుంది. అంతలో కిచెన్ డోర్ ధడాలను తెరుచుకోవడం, లోపలికి ఒక పొడవైన వ్యక్తి ఎంటర్ అవ్వడంతో రేణు కళ్ళు మూసుకుని గట్టిగా ఐరన్ ప్యాన్తో బలంగా అటాక్ చేసింది. వచ్చిన వ్యక్తి రేణు కన్నా పొడవుగా ఉండడంతో ఆ ప్యాన్ అతని తలకి బదులు భుజానికి కనెక్ట్ అయింది. అప్పా! బాధాకరమైన అరుపు ఆ వ్యక్తి నోటి నుంచి బయటకొచ్చింది. హఠాత్తుగా లైటు వెలగడంతో కళ్ళు తెరిచి చూసిన రేణు కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంతో మీరా అంది. కారులో వెనక సీట్లో కూర్చున్న శ్రీలు అసహనంగా అటూ ఇటూ కదిలింది. సుచి కార్ డోర్ తీసుకుని కిందకి దిగబోయింది. వద్దు సుచి, ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావద్దని హేమంత్ పదే పదే చెప్పాడు. ఈ ఏరియా అంత మంచిది కాదట, రిస్క్ ఎందుకు అని ఆమెని ఆపేసింది. చేసేది లేక సుచి బుద్ధిగా సీట్లో సెటిల్ అయింది. అయినా మీ అన్నయ్యకి ఏదొచ్చినా పట్టలేం బాబు. కోపం వస్తే నోటిని అదుపు చేసుకోలేడు. గిల్టీగా ఫీల్ అయితే ఆ తప్పును దిద్దుకునేదాకా ఆగలేడు. స్ట్రెస్ ఈటింగ్ హ్యాబిట్ ఉన్న శ్రీలు గబగబా చేతిలో ఉన్న బర్గర్ని కొరుకుతూ అంది. అప్పా, శ్రీలు శుభం పలికర పెళ్ళికొడుక అంటే ఏదో అన్నాడట విసుక్కుంది సుచరిత. కీవెబ్బి బేపెప్పే బద్దావు అంటున్న శ్రీలు వైపు కోపంగా చూడిపోయి పక్కుని నవ్వింది సుచి. తినైనా చెప్పు, లేదా చెప్పేసి తిను, అంతేగాని ఇలా కొత్త రకం భాష కనిపెట్టి నన్ను చంపకు. నవ్వు ఆపుకోవడానికి ట్రై చేస్తూ వార్న్ చేసింది సుచి. గబగబా నోట్లో ఉన్నది మింగి పక్కనే ఉన్న సాఫ్ట్ డ్రింక్ 4 గుక్కలు తాగింది శ్రీలు. కీడించి మేలించమన్నారు పెద్దవాళ్ళు. ఆ సామెత చెప్పు అంటున్నాను. ఈసారి స్పష్టంగా చెప్పింది. ఇందులో కీడేముంది? రేణుకి కోపం అన్నయ్య మీద కదా, హేమంత్ మీద కాదు కదా. అందుకే తను కూడా వెళ్తానన్నాడు. సో టెన్షన్ పడవలసిన అవసరం లేదు, ధీమాగా చెప్పింది సుచరిత. అరేవా, హేమంత్ మీద బాగా కాన్ఫిడెంట్గా ఉన్నట్టున్నావు. కళ్ళతోనే ఏంటి సంగతి అన్నట్టుగా ప్రశ్నిస్తూ అంది శ్రీలు. హేమంత్ చాలా మెచ్యూర్డ్గా ఆలోచించే మనిషి, ఆవేశపరుడు, సిచ్యువేషన్ని కంట్రోల్లోకి తెచ్చుకుంటాడు. సో డోంట్ వరీ, శ్రీలుకి ధైర్యం చెప్పింది సుచి. అనుకున్న ప్రకారం వాళ్ళు రేణుని కలిసి హేమంత్ మాట్లాడడం మొదలుపెట్టాక అన్నయ్య తనకి కాల్ చేయాలి లేదా మెసేజ్ చేయాలి. అంతా సర్దుకున్నాక హేమంత్ తనకి కాల్ చేస్తే తను శ్రీలు రేణుని కలవడానికి వెళ్ళాలి. ఇదంతా అరగంటలో జరగాలి. గంట దాటిపోయింది, ఎవరి దగ్గర నుంచి కాల్ రాలేదు. మరొక అరగంట గడిచాక బైక్ మీద 2 పోలీసులు రేణు ఇంటివైపు దూసుకుపోవడం గమనించిన సుచి శ్రీలు ఒకరి మొహం ఒకళ్ళు చూసుకున్నారు. నాకెందుకో భయంగా ఉందే సుచి, బామ్మకి సినిమాకి వెళ్తున్నామని చెప్పొచ్చాం. అవసరమైనప్పుడు ఈ రవిగాడు భలే జారుకుంటాడు. అక్కడ లేని రవిని కసిగా తిడుతూ అంది శ్రీలు. రవి వాళ్ళ బాబాయికి యాక్సిడెంట్ అయ్యి వెళ్ళవలసి వచ్చింది. ఎన్నిసార్లు సారీ చెప్పాడో వినలేదా నువ్వు? ఫ్రెండ్ని మందలిస్తూనే టెన్షన్గా కారు దిగిపోయింది సుచి. సరిగ్గా ఆ టైంలో సుచి మొబైల్ రింగ్ అయింది. డిస్ప్లే చూసిన సుచి తేలికగా ఊపిరి పీల్చుకుంది. రేణు నెంబర్ అది. హలో రేణు, నవ్వుతూ గ్రీట్ చేసింది. అటు నుంచి సన్నని ఏడుపు వినిపించింది. ఏమైంది రేణు? కంగారు ఆగా అడిగింది సుచి. నువ్వు అర్జెంటుగా రా సుచి అని చెప్పి కాల్ కట్ చేసింది రేణు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాతి ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.